హాయ్ అనిల్ నాయర్ హియర్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ని దృష్టిలో చేసుకొని చేస్తున్న వీడియో. డిఏఓ ఎగ్జామినేషన్ ప్రభుత్వము డిసెంబర్ 2nd వీక్లో ఎగ్జామ్ ఉంటుంది అని అన్నారు. మనం అక్టోబర్ 1st వీక్లో ఉన్నాము. అంటే మన చేతుల్లో ఇంకో 10 వీక్స్ ఉన్నాయి. ఈ 10 వీక్స్లో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి, నేను నా యొక్క 17 సంవత్సరాల టీచింగ్ అనుభవంతో మీకు కొన్ని ఇన్పుట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. మొట్టమొదటి ఇన్పుట్, సార్ నాకు పూర్తి సిలబస్ కాలేదు, నేను కొన్ని టాపిక్స్లో ఇంకా నేను నేర్చుకోలేదు, నేను లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాను కాబట్టి నేను మార్క్స్ రాయను అని అనుకోవడం తప్పు. మాక్ ఎగ్జామ్ అనేది మీరు అక్టోబర్ 1st వీక్ 2nd వీక్లో రాసే ఎగ్జామినేషన్ మీకు బాగా స్కోర్ వస్తుందా, తక్కువ స్కోర్ వస్తుందా, డిమోటివేట్ అవుతారా, హైలీ పాజిటివ్ అవుతారా అనే అవుట్కమ్ కోసం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జామ్ మీరు కూర్చోవాలి. ఆ టైం డ్యూరేషన్ ఎగ్జామ్కి మీ పూర్తి కాన్సన్ట్రేషన్ ఆ ఎగ్జామ్ మీద ఉండాలి అని అంటే డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి వెళ్ళి రైట్ మీరు కూర్చోలేకపోతారు. లాస్ట్ అరగంట మీరు చెయ్యాలనుకున్నా చెయ్యలేరు. కాబట్టి ఫస్ట్ మీకు మెంటల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఫ్యాటిక్కి లోన్ కాకుండా కంప్లీట్ అటెన్షన్ ఇవ్వడానికి కొన్ని మాక్ ఎగ్జామినేషన్ 1st వీక్ 2nd వీక్ రాయండి. సార్ నాకు తక్కువ మార్కులు వచ్చాయి, ఇవన్నీ రానివ్వండి. వస్తేనే కదా మనం డయాగ్నోసిస్ చేసేది. మనకు తక్కువ మార్కులు వస్తేనే మనం ఆ టాపిక్ పైన దృష్టి పెట్టాలి అని తెలిసేది. రైట్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఒక మాక్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్, మీకు ఒక 150 క్వశ్చన్ల పేపర్ మీ కళ్ళ ముందు ఉంది, మీరు ఒక 70 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు. సెకండ్ థింగ్, ఎగ్జామ్ అయిపోగానే మీరు ఒక 80 క్వశ్చన్లను వదిలిపెట్టారు. ఆ 80 క్వశ్చన్ల అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ని మళ్ళీ ఆ ఎగ్జామ్గా తీసుకోండి. సార్ ఎందుకు సార్ ఇన్ని అంటున్నారంటే దీనికి ఒక సైకలాజికల్ రీజన్ ఉంది. మీరు అటెంప్ట్ చేసిన ఫస్ట్ 70 క్వశ్చన్లో సెలక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ తప్పు ఉండొచ్చు. మీరు అటెంప్ట్ చేసిన 70 క్వశ్చన్స్లో కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఆర్ ప్రాబబ్లీ మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి సీరియల్ ఆర్డర్గా చేయొచ్చు. మిగతా 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కనీసం మీకు ఇంకో 30-35 క్వశ్చన్లు చాలా ఈజీగా సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఎదుగుతారు. ఇవి మీరు ఫస్ట్ 3-4 మార్క్స్ వరకు ఇలా ఎక్స్పెరిమెంట్ చేయండి. అంటే ఒక మార్క్ని 2 సార్లు మీరు తీసుకుంటారు. ఫస్ట్ మార్క్ ఒక టైంలో తీసుకుంటారు, అటెంప్ట్ చేస్తారు, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ని మళ్ళీ మాక్ ఎగ్జామ్గా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఒక 3-4 మార్క్స్ తర్వాత సెలక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అనే స్ట్రాటజీ మీకు తెలుస్తుంది. ఆ సెలక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అనే స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంట్ స్ట్రాటజీ అంటే ఒక్క రాంగ్ క్వశ్చన్ని పికప్ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు 10 ఈజీ క్వశ్చన్లు సాల్వ్ చేసుకుంటే మన ఛాన్సెస్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 వీక్స్లో ప్రతి వీక్ కన్సిస్టెంట్గా 2 మార్క్స్ రాయండి. ఫస్ట్ వీక్ 2 మార్క్స్, సెకండ్ వీక్ 2 మార్క్స్. అనిల్ నాయర్ క్లాసెస్లో నా యొక్క ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి అక్టోబర్ నవంబర్లో 4వ తారీఖు ఒక మార్క్, 7వ తారీఖు ఒక మార్క్, 3 రోజుల తర్వాత మార్క్. ఎప్పటి నుంచి? అక్టోబర్ 1st నుంచి స్టార్ట్ అవుతుంది, నవంబర్ ఎండింగ్ వరకు. ఆల్మోస్ట్ నేను అనుకున్న ఎస్టిమేట్ ప్రకారము ఒక 9,000 నుంచి 12,000 మంది స్టూడెంట్స్ ఈ మాక్ ఎగ్జామినేషన్ స్కోర్ని ఆ టైం ఇంటర్వెల్స్లో రాయొచ్చు. మీకు కనుక మాక్ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ అర్థమవుతే దయచేసి టెస్ట్ సిరీస్ తీసుకొని మీ యొక్క పర్ఫార్మెన్స్ని మిగతా 1000 మంది స్టూడెంట్స్ తోటి కంపారిటివ్ పర్ఫార్మెన్స్ చేసుకోండి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి రైట్, దయచేసి మాక్ ఎగ్జామ్ అనేది ఒక డిసిప్లైన్డ్గా ఎగ్జిక్యూట్ చేసుకొని రండి. దీని యొక్క ఇంపార్టెన్స్ నవంబర్ 1st వీక్లో మీరే ఫోన్ చేసి నాతోటి చెప్తారు. మాక్ ఎగ్జామ్ రాయడం అనేది ఒక కళ సార్. అంటే మీరు ఎంత గొప్ప క్రీడాకారుడైనా పిచ్ కండిషన్ తెలియకుండా, బాలర్ యొక్క ఫాస్ట్ పేస్ తెలియకుండా, ఫీల్డర్లు ఎక్కడెక్కడ ఉన్నారు తెలియకుండా ప్రాబబ్లీ ఏ గొప్ప క్రికెటర్ కూడా గొప్పగా ఆడలేడు. అంటే ఈ ఎక్స్టర్నల్ కండిషన్స్ని ఫస్ట్ తెలుసుకోమంటున్నాను. రైట్, దాని తర్వాత రోజుకి మీరు ఈ టైంలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి. 2 గంటలు చదివిన వాళ్ళు 3-4 గంటలు చదవాలి. నేను అనిల్ నాయర్ క్లాసెస్లో అక్టోబర్ 1st వీక్ నుంచి లైవ్ క్లాసెస్ అనేవి పెంచుకుంటూ వెళ్తాను. సో దట్ నా పిల్లలకు ఎక్కువ ఈజీ, బెస్ట్ అండ్ ఫాస్ట్ షార్ట్ కట్ మెథడ్స్ వస్తాయి. మీకు ఈ కాన్సెప్ట్స్ సార్ నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లేదు, నేను కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పటికి కూడా ఒక డిఏఓ 3 months కోర్సు తీసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు నేను రైట్ స్ట్రాటజీ వీడియోలు వీక్లీ కొన్ని పెడుతూ ఉంటాను. ఎందుకనంటే నా
17 సంవత్సరాల అనుభవం చెప్తుంది మీరు బాగా చేస్తారు, కానీ కొంచెం దాన్ని ఒక కోచ్గా కరెక్ట్గా కొరియోగ్రాఫ్ చేస్తే మీకు వచ్చే స్కోర్ ఎక్స్ట్రాడినరీ స్కోర్కి వచ్చి మీరు అనుకునే డ్రీమ్ జాబ్ మీకు రావాలి అన్న ఒక సెల్ఫ్ లెస్ ఇంటెంట్ తోటి నేను ఈ స్ట్రాటజీ వీడియోలు పెడుతున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కనుక ఒక జర్నీలో ఏమైనా ఇబ్బందులు కనుక ఎదుర్కొంటే కామెంట్ సెక్షన్లో రాయండి, దాన్ని నేను ఫ్యూచర్ స్ట్రాటజీ వీడియోలుగా పెడతాను. థ్యాంక్స్ అ లాట్. విత్ లవ్, అనిల్ నాయర్.